నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం 5 రాష్ట్రాల ఉప ఎన్నిక భారతదేశంలో జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో ఓటర్ ఏ విధమైన తీర్పు ఇచ్చాడో, ఆయన మంచి షూటర్, మంచిని నమ్మితే అనే అంశంపై విశ్లేషణ. ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే ఓటర్లను మనం అంచనా వేసేదానికి ఏ పరిస్థితుల్లో ఏ నాయకులకు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు సుస్పష్టంగా అర్థమవుతుంది. ఎగ్జిట్ పోల్స్ పుంకాలుగా ఏదో తెలిపాయి. ఒక నాయకుడు తమిళనాడులో 16 సీట్లకే పరిమితం అని, టీవీకే పార్టీ తరపున విజయ్ చెప్పారు. కానీ భారతీయ జనతా పార్టీ విజయ్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పుంకాలుగా వీడియో కథనాలు కూడా వచ్చాయి. కానీ రివర్స్ అయ్యింది వారి అంచనా. టీవీకే పార్టీ తరపున విజయ్ తమిళనాడులో విజయడంకా మోగిస్తూ ఉన్నాడు, చరిత్ర సృష్టిస్తూ ఉన్నాడు. ఇది పక్కన పెడితే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ, ఆమె యథేచ్ఛగా ఏలిన రాష్ట్రం. ఆ రాష్ట్రం ఇప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళింది? భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్ళింది. అది ఒక చరిత్ర. తమిళనాడు ముఖ్యంగా, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, కేరళ విషయానికి వస్తే అది ఒక చరిత్ర. ఈ విధమైన ఈ 3 రాష్ట్రాలు విషయానికి వస్తే ప్రజల నమ్మకం, ప్రజల యొక్క అభిమానం, ప్రజలు ఎవరు నమ్ముతారు, ప్రజలు ఎవరు నమ్మితే వాళ్ళకి అధికార పీఠం తగ్గుతుంది, ప్రజలు సమాలోచనలో పడితే, ప్రజలు మంచికి మానవత్వానికి అనే అంశంపై దృష్టి సారిస్తే, మన నాయకుడు ఇతనే మనకు సరి తూగుతాడు అనే నిర్ణయం తీసుకుంటే ఆ వ్యక్తికే ఓట్లు వేస్తారు. ఇది ఇప్పటి ఉన్న టెక్నాలజీలో నిరూపిస్తున్న యువత, మహిళలు, ఉద్యోగస్తులు, అటు తర్వాత జనాలు. ఇందుకు నిదర్శనం టీవీకే పార్టీ హీరో విజయ్ ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళాడు, ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగుతాడు అని మీడియా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ వెనకడుగు, భారతీయ జనతా పార్టీ గుర్తింపు. మంచి చేస్తే ఎక్కడైనా మంచి జరుగుతుంది, చెడు చేస్తే ఎక్కడైనా చెడు జరుగుతుంది. ఈ నాయకుడు మనకు మంచి చేస్తాడు. అది పాత పురాణాలు కథలు పోయాయి, పాత కుటుంబ వ్యవస్థ కథలు పోయాయి, కుటుంబ రాజకీయ వ్యవస్థ స్థానం కల్పించలేదు. ఎవరైతే నీతిగా, నిజాయితీగా, మంచిగా ప్రజల అభిమానాలకు దగ్గర అవుతారో వాళ్ళు ఖచ్చితంగా కుటుంబ రాజకీయ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వరు. కుటుంబంలో ఆ ముఖ్యమంత్రి కొడుకు, ఈ ముఖ్యమంత్రి కొడుకు అనే నినాదం వెళ్ళింది. కొత్తగా ఎవరైనా సరే ప్రజల ఆదరాభిమానాలు, ప్రజల యొక్క మన్ననలు పొందేందుకు ప్రయత్నం చేస్తే, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తే, రాజకీయ నాయకులకు ధీటుగా మేము పోరాడతామని సంకేతం ఇస్తే, ఆ ఓటర్లకు మనం నమ్మకం కల్పిస్తే, ఎటువంటి వారు అయినా కూడా ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోవచ్చు అనే నినాదం ఒక తమిళనాడులో ప్రస్తుతం కొనసాగుతుంది. ఓటర్ మంచినే చూస్తాడు, మంచినే నమ్ముతాడు. అతను ఓటుతో షూట్ చేస్తే మంచి షూటర్ అవుతాడు అనే దానికి ఈ 5 రాష్ట్రాల
ఈ ఎన్నికలే నిదర్శనం అని నాకున్న సమాచారం, నాకున్న అనుభవం. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.